హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా క్రియేషన్స్. ఇక్కడ మా అమ్మ నేను పీతలతో కుస్తీ పడుతున్నాను అనమాట. చూసి నవ్వకండి, లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. ఇక్కడ మా డాడీ నిన్న వలలో పీతలు పడ్డాయని చెప్పి 2 పీతలు తీసుకొచ్చారనమాట. 2 పీతలు ఏం సరిపోతాయని వంకాయ పీతలు చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు కర్రీ మా అమ్మ అన్నీ చేస్తుంది. అంత ధైర్యంగా ఎందుకు చేస్తుందంటే ఆ డెక్కలు కరవకుండా మా డాడీ ఒక ముళ్ళు పెట్టారంట. అది ఎలా పెట్టారా అని చూపిస్తాను. దాని కింద ఇంకో పీత ఉందన్నమాట, పట్టుకోమంది మా అమ్మ. నేను అంతలా పడతా అనుకోలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. బాగా పట్టుకున్నాను అంది మా అమ్మ. సర్లేండి, అది పట్టుకుని అది అలా పట్టుకుంటే అది డెక్కలతో కరవాలి కదా, అది ఎందుకు కరవట్లేదు? అది కరుస్తాకు వస్తుంది కానీ డెక్కలు విడ్చుకోవట్లేదు అనమాట. అది ఎందుకంటే చెప్పాను కదా, అది ముళ్ళు పెట్టారంట కరవకుండా. అది చూపించాలంటే మనం అది తీసేయాలి, ఆ డెక్కలు విరవాలి, లేదంటే మనం భయం వేస్తుంది నాకు కరుస్తుందేమో అని. అదనమాట. ఆ డెక్కకి ఎక్కడ పెట్టారో చూపిస్తాను అవి. అదిగోండి, ఈ చివరి నేను పెట్టారనమాట. అది ముళ్ళు ఎక్కడదంటే ఆ పీతదే ఇరిచి ఆ పీతకే పెట్టారనమాట. మా డాడీ తెలివి చూసారా, దాని ముళ్ళు దానికి గుచ్చారు. పాపం, అంటే తినేదాన్ని పాపం అనుకోలేదండి. సర్లేండి, ఇంకేం చేస్తాం, అంతే, దాని జీవితం అంతే, మనం తినడానికి పుట్టేవి. నేను మరీ అంత అలా తిన్నా కానీ అప్పుడప్పుడు తింటా. ఇంకా ఇరిచేసారు కదా మనకు ధైర్యం అనమాట, అదేం చేయలేదని. చూపిస్తున్నా చూడండి, బాగుంది కదా. డెక్కలుంటే ఇంకా బాగుండు కానీ నేను పట్టుకోలేను అనమాట. ఇప్పుడు ముళ్ళని చూసారా, అదే దాన్ని విరిచి దానికి ఆ పెద్ద డెక్క పెట్టారంట. అది వండుకున్నప్పుడు అవి క్లీన్ చేసేయాలి. అలాగా మా అమ్మ తీసి పెట్టింది చూడండి. అవి ఎలా పెట్టారో తీసి చూపెడుతుంది చూడండి. అవి తీసుకుని ఆ ముళ్ళులన్నీ విరుచుకుని దూరంగా పాడేయండి, లేదంటే కాళ్ళలోనూ గుచ్చుకుంటాయి నడిచేటప్పుడు. పాడేయమన్నాను కదా అని జనాలు నడిచే దారిలో వేయకండి, పాపం అది. అలా వేయకండి, వేయరు, నాకు తెలుసు మీరు చాలా మంచోళ్ళు. అలా క్లీన్ చేసుకోండి. అది మా అమ్మ నేను చూపించకుండానే చేసేసింది. ఇది చూపిస్తా. అలా డెక్ తీయాలన్నమాట దీనికిలని. అలా గట్టిగా లాగండి, రాకపోతే నేలకేసి కొట్టకండి, అలా లాగండి, వస్తుంది అనమాట. అలా బ్లాక్గా ఉండేదంతా తీసేయండి. ఇది ఫ్రంట్ది, బ్యాక్ని కూడా ఒకటి ఉంటుంది, అది కూడా తీయాలన్నమాట. కొంచెం ఓపిక చేసుకుని చూడండి అమ్మా, తీయాలి. మా అమ్మ తీస్తుంది చూడండి. పక్కన పొయ్యి ఉందన్నమాట, పొయ్యి మీద రైస్ ఉంది, చూస్తుంది ఒక చేతితో. నువ్వు చూడొచ్చు కదా అంటే వీడియో తీసిన వాళ్ళు ఉండరు కదండి, నేను వీడియో తీస్తున్నాను, కొంచెం బిజీ అనమాట. మనం అలా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసేసిన తర్వాత పక్కన గిన్నెలో ఉంటుంది, గిన్నెలో వేసేయండి, కడిగేసేయండి. అంటే మళ్ళీ కడుగుదాంలేండి, మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కడుగుదాం. ఆ డెక్కలు ఉన్నాయి కదా పెద్దవి, మా అమ్మ అది చూపిస్తుందండి. పెద్ద డెక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెం కచ్చబిచ్చ కొట్టాలన్నమాట. ఏదన్నా సందికాల మీద దేని మీద వేసి కొట్టండి. అంటే మేము చూపించలేదు, మా అమ్మ నేను గ్యాస్ దగ్గర ఉన్నాను, మా అమ్మ పట్టుకెళ్ళి కచ్చబిచ్చ చెదకొట్టుకుని పట్టుకొచ్చింది, నేను చూపించలేదు అది. అలా క్లీన్ చేసేసి ఆ చిన్నవి కూడా క్లీన్ చేసి వేసుకోండి. అంటే అందరూ తింటారో లేదో నాకు తెలీదు సరిగ్గా, మేమైతే తింటాం మా సైడ్. అదనమాట, క్లీన్ చేస్తే అలా ఉంటాయి. అంత పెద్ద పీతకి అలా ఉంటాయి అన్నమాట, ఏం చేస్తాం. అంతే ఇరిగింది. అవి తినేవాళ్ళు ఉంటే యూస్ చేసుకో. అమ్మయ్య, క్లీనింగ్ అయిపోయింది. వంట సంగతికి వచ్చేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి, దాంట్లో ఆయిల్ వేసుకోండి. నేను ఫోన్ చూస్తూ వేసాను, మా డాడీతో తిట్లు తప్పవు అని అనిపించింది. లాస్ట్కి ఏమవుతుందో చూడాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నా. అంత అందంగా ఉన్నాయంటే మనమే కట్ చేసాను అర్థం. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే మా చెట్టువే పొలం దగ్గర నుంచి మా అమ్మ తీసుకొచ్చింది. ఎలాగో ఫ్రీయే కాబట్టి, టేస్ట్ బాగుంటాయి కాబట్టి ఎక్కువ కోసా అనమాట నేనే. తర్వాత అవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. అంత కంగారు లేదు, మెల్లిగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే నేను లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు తిప్పుతున్నా అంటే ఒక చేతిలో ఫోన్ ఉందన్నమాట. ఏం చేస్తాం చెప్పండి, మన వీడియోలు మనమే తీసుకోవాలి, మన కర్రీ మనమే వండుకోవాలి, అదనమాట మ్యాటర్. సర్లేండి, ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి, మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి వంకాయలు కట్ చేయాలన్నమాట.
వీడియో చూస్తూ పెట్టడం వల్ల ఎటు పెడుతున్నానో కూడా కనిపించట్లేదు. కామెడీగా ఉంది అసలు. తర్వాత వంకాయలు కట్ చేశాను అనమాట. వాటర్లో వేసుకున్నా, లేదంటే నాలా అవుతాయి. నేను అల్లం పేస్ట్ వేసానండి, అదేమైంది? అయ్యో, ఆ వీడియో రాలేదే. మరి దారుణం అండి, ఏమైందో నేను సరిగ్గా చూసుకోలేదు. సర్లేండి, వంకాయలు మగ్గించాలన్నమాట వేసేసి. అవి నేను మగ్గిన తర్వాత తీసాను. ఇది అది కొద్దిగా మగ్గాక తర్వాత ఇవి పీతలు వేసుకోవాలన్నమాట. పీతలు వేసేద్దాం నెక్స్ట్. అదిగోండి, అన్ని పీతలు కానీ వంకాయలా అంటే ఏం చేస్తాం చెప్పండి. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. ఆ వల్ల రెండింటితో పాటు ఇంకో 2 పడి ఉంటే బాగుండేది. ఇంకొకసారి ట్రై చేద్దాంలేండి ఎక్కువ పీతలతో. సర్లేండి, మా అమ్మ వచ్చి ఇక్కడ ఉప్పు వేసేస్తుంది. ఉప్పు వేసిన తర్వాత కారం వేస్తుంది. కారం వేసుకోవాలి. ఇదేంటి మా అమ్మ వేస్తుందిలే, ఉండండి. ఏంటో మరి వేసింది, ముచ్చటగా 3 సార్లు వేసింది. తర్వాత తిప్పిందనమాట. మనం తిప్పేదానికి మా అమ్మ తిప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఎంతైనా ఎక్స్పీరియన్స్డే కదా. అదనమాట, నేర్చుకోవాలి. అట్టట్టా తిప్పడం కాదు దుర్గా, అర్థమైందా? సర్లేండి, దుర్గా అంటే నేనేనండి. సర్లేని తర్వాత వాటర్ పోసేయండి. వాటర్ పోసిన తర్వాత మనలానే తిప్పడం. ఇంకా ఏదో మాడినట్టుంది, కొద్దిగా తిప్పేసి మూత పెట్టాలన్నమాట. పెట్టేసామా. తర్వాత అది కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండు వేసుకోవాలి. మా అమ్మ చింతపండు వేసుకోండి. ఆ చింతకాయలు కూడా మా చెట్టువే. సర్లేండి, వేసిన తర్వాత మా అమ్మ కొద్దిగా తిప్పమంది. మనం తిప్పుడు యాజ్ యూజువల్ రొటీన్ అనమాట. తర్వాత మళ్ళీ వేసింది చింతపండు రసం వేసింది. తర్వాత అలా తిప్పింది. తర్వాత మళ్ళీ గ్యాస్ పైన పెట్టింది. తర్వాత మనకు అప్పు చెప్పేసి పొలం దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత మనం దంచుడు కార్యక్రమం అనమాట. జీలకర్ర దంచమంది. దంచమనలేదు, నేనే దంచుతున్నా. ఆ వెల్లుల్లిపాయలు చూసారా? వెల్లుల్లిపాయలు బయట రేట్ ఎలా ఉందో తెలుసా? 40 రూపాయలకి 5 వెల్లుల్లిపాయలు ఇచ్చాడంట. ఒకటి 10 రూపాయలు అన్నాడంట. ఇంకొకటి ఇమ్మంటే గొడవ పెట్టుకునేలా ఉన్నాడని ఇంకా మా డాడీ అడగలేదంట. నువ్వు వాళ్ళు ఎలా అడిగారని ఏమి ఇవ్వకు, నీకేం తెలియట్లేదు అన్నారు మా డాడీ. 5 వెల్లుల్లిపాయలు 5 రోజుల్లో అవగొట్టాం అనుకోండి, ఏం ఎదుగుతున్నా తప్ప ఇంకేం తెలియదు అని పెడతారు కదా మా డాడీ. అందుకని 3 వేసాను. అవి పెద్దగానే ఉన్నాయి కదా, సరిపోతాయిలే. అలా దంచేసేయండి. దంచిన తర్వాత కూరలో వేసేసేయండి. అది మా ఇంట్లో చేసిన మసాలా అనమాట, అది వేసేసాను. తర్వాత అయిపోవచ్చిందనమాట కర్రీ. కాసేపటికి అయిపోయిందనమాట. దించేసి తినేయడమే అండి. కర్రీ అయిపోయింది. ఏదైనా తిక్కగా బాగుంటే క్షమించేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.